వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్కు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జన్మదినం సందర్భంగా పట్టణంలోని విఘ్నేశ్వర స్వామి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల కుమార్ రాజు, యువ నాయకుడు శ్రీరామ్ సిద్ధు, 22వ వార్డు కౌన్సిలర్ గొట్టె నాగరాజు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నీలం శివ, కావేటి కోటేశ్వరరావు, ఎం అంచయ్య, గొగ్గిల శివ, జి శ్రీను, గోపి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున జగ్గయ్యపేట శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి పుట్టినరోజు వేడుకలు వాడవాడలో వివిధ వార్డుల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. మరి తాతయ్య గారి గురించి 4 మాటలు చెప్పాలని కూడా నాకు ఒక సంకల్పం ఉంది. ఏంటంటే కరోనాలో జగ్గయ్యపేటలో నాకు సుమారు 68 ఏళ్ళు, ఎంతోమంది శాసనసభ్యుల్ని చూశాను, ఎంతోమంది ప్రజాప్రతినిధుల్ని చూశాను. కానీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అనే అలాంటి ప్రజాప్రతినిధిని నేను ఇప్పుడు ఒక 20 ఏళ్ల బట్టి చూస్తున్నా. ఎక్కడ ఏ రోడ్డు మీద ఆయన విజయవాడ వెళ్తున్నా, హైదరాబాద్ వెళ్తున్నా, ఎక్కడో మునగాల దగ్గర కూడా యాక్సిడెంట్ అయితే కారులో తీసుకొని విజయవాడ తీసుకెళ్ళి ఆంధ్ర హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్కైనా ప్రథమ చికిత్స చేసి వాళ్ళకి అప్పచెప్పిన మహోన్నత వ్యక్తి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు. అలాగనే మరి కరోనా టైంలో మరి ఎంతోమంది అసలు కొన్ని కోట్ల రూపాయల డబ్బులున్నా ఆ మనిషి చనిపోతే తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెలు కానీ, తోబుట్టువులు కానీ ఎవరు రానిప్పుడు కూడా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు, వాళ్ళ బ్రదర్సు శ్రీరామ్ చిన్నబాబు ఒక ధైర్యం, ఒక సాహసం చేసి మరి ఎంతోమంది కులం మతం లేదు ఆ కరోనాలో. మరి అలాంటి టైంలో కూడా అర్ధరాత్రి మరి ఆయన పైన కప్పుకునే ఒక గుడ్డ కూడా తెప్పించుకొని శ్మశానం వరకు పాదయాత్రకి వెళ్ళి ఎంతో మంది మరి చనిపోయిన వాళ్ళకి దాన సంస్కారాలు చేస్తున్నప్పుడు ఈయన ఉండటం కూడా చాలా ప్రజలు హర్షించదగ్గ విషయం. మరి అలాగనే ఈ రోజున ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక పోలంపల్లి డ్యామ్ కింద డబ్బాపల్లి, వత్సవాయి, పెంటాలవరగూడెం, పోలంపల్లి, ఖమ్మంపాడు, కాకరవాయి, మరి మంగోలు, దేశపాలెం అలాంటి పోలంపల్లి డ్యామ్ కింద ఎన్నో వందల ఎకరాలకి నీళ్ళు అందించడంలో ప్రజాప్రతినిధులు ఆ గండిని పోడ్చడంలో విఫలమైతే మన తాతయ్య గారు చొరవ తీసుకొని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, మరి అలానే ఖమ్మం జిల్లా కలెక్టర్ని, కృష్ణా జిల్లా కలెక్టర్ని వీళ్ళందరినీ సమావేశపరిచి ఆ పోలంపల్లి డామ్కి ఎంతైతే అవుతుందో దానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిధులు సేకరించి ముందల తాత్కాలికంగా పోలంపల్లి డ్యామ్ కింద నీళ్లు విడుదల చేస్తే రైతులు ఆనందంతో అసలు సంతోషంతో పుట్టినరోజు కానుకగా రైతులు ఆ డ్యాంలో నీళ్లు తాతయ్య గారికి ఆ పండిన పొలాన్ని అంకితం చేస్తామనే ఒక ఆలోచన భావంతో మరి తాతయ్య గారికి మరి నీరాజనాలు పలుకుతున్నారు. అదే కాదు, ఎన్నో సేవా కార్యక్రమాలు, పేదవాడు ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ మంచినీళ్ళు ఇచ్చి, టీ ఇచ్చి వాళ్ళ సమస్యలు ఎంతో కొంత మరి చిన్నబాబు గారు కానీ తాతయ్య గారు కానీ వాళ్ళకున్న పరిధిలో, వాళ్ళకున్న ఆలోచన భావంలో ఎంతో కొంత న్యాయం చేసి అవసరమైతే వాళ్ళ సొంత నిధులు పెళ్ళిళ్ళకి కానీ, పేరెంటాలకు కానీ అనేక కార్యక్రమాల్లో వాళ్ళకి లారీలు సమకూర్చి వాళ్ళ మంచి కార్యక్రమాలకి ఎప్పుడూ ఉపయోగపడే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకి జన్మదిన శుభాకాంక్షలతో మేమందరం ఒక సందేహం ఇవ్వదలుచుకున్నాం. అలానే మిట్టగూడెం కానీ మరి జగ్గయ్యపేట ప్రజలు, మన కౌన్సిలర్ నాగరాజు గారు మరి అందరూ ఉన్నారు ఈ సమక్షంలో. మరి వీరందరి సమక్షంలో తాతయ్య గారికి మరి మేము కూడా ఒక చిరు కానుకగా ఆయన బర్త్డే వేడుకలు ఇక్కడ జరిపినందుకు మాకు ఆనందంగా ఉందని చెప్పి సెలవు తీసుకుంటున్నాం.